అందరికీ నమస్కారం అండి. జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. ప్రతి కొత్త జాబ్ నోటిఫికేషన్, అప్లికేషన్ చివరి తేదీ, పరీక్ష షెడ్యూల్, అర్హత, సిలబస్, ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ ఒకే చోట సులభంగా మీకోసం అందించే ఛానల్ జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్ అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ APCPDCL విడుదల చేసిన 60 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. నా స్క్రీన్ మీద చూడండి మీరు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ APCPDCL మొత్తం వేకెన్సీస్ 60 ఉన్నాయండి. అందులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 56 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ టెలికామ్లో 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఏజ్ లిమిట్ చూడండి. మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, జనరల్ ఓసీ వాళ్ళకి 42 సంవత్సరాలు, SC ST BC EWS వాళ్ళకి 47 సంవత్సరాలు, PWBD వాళ్ళకి 52 సంవత్సరాలు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ అనేది జూన్ 25వ తారీఖున రిలీజ్ చేశారండి. అప్లికేషన్ ఆన్లైన్లో జూన్ 30వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే చివరి తేదీ ఎప్పుడు అంటే జూలై 20వ తారీఖు రాత్రి 11:59 మీరు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలండి. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం డైలీ బేసిస్లో మీకు అందజేస్తాం మేము. ఇట్ విల్ బీ గెట్ బెనిఫిటెడ్ టు యూ and don't forget to share to your friends also, and it will be useful for them. So we will talk more details on this job notification. Let's go to the notification. మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్లో apcpdcl.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇక్కడ చూడండి, మనకు వేరే చోట ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఎట్లా ఓపెన్ అవుతుంది పోర్టల్, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడే ఇచ్చేసారు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేయాలంటే మనం ఇక్కడ నా మౌస్ చూడండి, కర్సర్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓకే, నేను అది క్లిక్ చేశాను. నోటిఫికేషన్ అనేది సపరేట్ ట్యాబ్లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ నెంబర్ ఇది. ఈ రిక్రూట్మెంట్ ఫర్ ద నోటిఫికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ పొజిషన్స్: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, టెలికామ్, సివిల్. ఈ 3 పొజిషన్స్కి వాళ్ళు ఫిల్ చేయాలని నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇక్కడ డిస్కమ్ నేమ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ APCPDCL అండి. ఎలక్ట్రికల్లో 56 వేకెన్సీస్ ఉన్నాయి, సివిల్లో 3 ఉన్నాయి, టెలికామ్లో 1 ఉందండి. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఏజ్ మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఓసీ అండ్ జనరల్ 42 సంవత్సరాలు, SC ST BC EWS వాళ్ళకి 47 సంవత్సరాలు, PWBD వాళ్ళకి 52 సంవత్సరాలు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏంటంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. ఈ బ్యాచిలర్స్ డిగ్రీ ఎలక్ట్రికల్లో అన్న చేసి ఉండాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో అన్న చేసి ఉండాలి. టెలికామ్ వాళ్ళకి డిగ్రీ ఇన్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఈ 3 బ్రాంచెస్లో చేసి ఉండాలి. సివిల్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ సివిల్ ఇంజనీరింగ్, అది డిఫాల్ట్ ఒకటే ఉంటుంది కాబట్టి. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. ఓకే, వాళ్ళు ఇక్కడ చూడండి, వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారండి. దాన్ని CBT టెస్ట్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా వాళ్ళు డిస్ప్లే చేశారండి. ఇక్కడ ఓసీ EWS వాళ్ళకి 40% మినిమం క్వాలిఫికేషన్ అండి, BC వాళ్ళకి 35%, SC ST PWD వాళ్ళకి 30% మార్క్స్ వస్తే సరిపోతుందండి. ఓకే, వాళ్ళు రెమ్యునరేషన్ అండ్ స్కేల్ ఆఫ్ పే కూడా ఇచ్చారు, డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పాను కదా, ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కాపీ ఇచ్చారండి ఇక్కడ. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇక్కడ చూడండి వాళ్ళ సిలబస్. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్లో 70 మార్క్స్ 100 మార్క్స్ పేపర్లో 70 మార్క్స్
సిలబస్ నుంచే వస్తుందండి. అంటే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ సంబంధించిన సిలబస్సే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రికల్ చూడండి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, ఇదంతా ఏంటంటే ఎలక్ట్రికల్ బ్యాచులర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళకి ఇవన్నీ ఈ సిలబస్ అంతా ఉంటుందండి. సిమిలర్లీ టెలికమ్యూనికేషన్ చూడండి, నెట్వర్క్ అనాలిసిస్, సివిల్ వాళ్ళకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఇంకా స్టీల్ స్ట్రక్చర్, ఈ డీటెయిల్స్ అన్నీ ఈ సిలబస్ అంతా సివిల్ వాళ్ళకు ఉంటుంది. ఓకే, ఇది కాకుండా 100 మార్క్స్ పేపర్లో 70 మార్క్స్ కోర్ సబ్జెక్ట్ నుంచి వస్తే మరి మిగిలిన 30 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇక్కడ చూడండి, జనరల్ సిలబస్ అనమాట. కామన్ సిలబస్ ఫర్ ఆల్ 3 పొజిషన్స్ అండి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ నాలెడ్జ్, ఆ డీటెయిల్స్ ఇక్కడ టేబుల్ ఫామ్లో క్లియర్గా ఇచ్చారండి మనకు అర్థమయ్యే రీతిలో. ఇక్కడ చూడండి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 70 మార్క్స్ కోర్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. అందరికీ 70 మార్క్స్ కోర్ సబ్జెక్ట్ నుంచి. జనరల్ ఇంటెలిజెన్స్ 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 7 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 5 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 8 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 5 మార్క్స్, ఇట్లా 100 మార్క్స్ అనమాట. ఓకే, మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి, ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ మీరు ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. నౌ న్యూ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు న్యూ యూజర్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే మీరు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ సైట్లో నేను చూపించినట్టుగా అందులో లాగిన్ అయ్యి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉందండి. సో బిఫోర్ సబ్మిటింగ్ యూ నీడ్ టు గో త్రూ దిస్ నోటిఫికేషన్ థరోలీ అండ్ వన్స్ ట్వైస్. ఓకే, అండ్ విచ్ స్ట్రీమ్ you are in electrical or civil or telecom, then you need to read the syllabus, what exactly the syllabus they are going to conduct a CBT test. Okay, accordingly you need to submit the application. Okay, అప్లికేషన్ అనేది జూలై 20వ తారీఖు రాత్రి 11:59 వరకు అవైలబుల్లో ఉంటుంది. సో యూ డోంట్ వెయిట్ టిల్ ఎండ్. సో బెటర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూ కెన్ సబ్మిట్ దిస్ అప్లికేషన్ ఆన్లైన్. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, వీళ్ళు సిబిటి టెస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఇక్కడ చూడండి సెంటర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు, ఏ ఊర్లో కండక్ట్ చేస్తారు, ఏ ప్లేస్లో అనేది. ఆంధ్రప్రదేశ్లో 47 ప్లేసెస్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి 47 ప్లేసెస్. ఆదోని, భీమవరం, కర్నూలు, నర్సీపట్నం, రాజాం, తిరుపతి, విజయవాడ, చీరాల. ఓకే, ఇట్లా 47 ప్లేసెస్ ఉన్నాయి. అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో ఖమ్మం, హైదరాబాద్ ఉందండి. కర్ణాటకలో బెంగళూరు, తమిళనాడులో చెన్నై అండ్ ఒడిశాలో బరంపూర్. ఈ ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు ఈ ఎగ్జామ్. సో ఓకే, మీరు ఎవరైతే ఈ అప్లికేషన్ ఈ పొజిషన్కి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, టెలికామ్స్, సివిల్కి అప్లికేషన్ సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు నోటిఫికేషన్ ఫస్ట్ తరోగా చదివి అప్పుడు మీరు ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ అలర్ట్స్ అండ్ డైలీ బేసిస్లో మేము పోస్ట్ చేస్తాం. ఇట్ విల్ బీ గెట్ బెనిఫిటెడ్ టు యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ యూ కెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ ఆల్సో those who are looking for the job and they have finished their bachelor's degree in electrical, telecom and civil. It will be get benefited to them. Okay, all the best and once again thank you.